And so we see here in Genesis in chapter 1 that when God created man, he said something. When he created all the other animals, he did not describe a purpose that he had for them in connection with himself. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మానవుణ్ణి సృష్టించడానికి ముందు ఆ ఉద్దేశం ఏంటో చెప్పాడు. కానీ వేరే సృష్టిని చేసేటప్పుడు దేవునికి సంబంధించి ఆయన ఎందుకు చేస్తున్నాడు అనే విషయం మనకి చెప్పలేదు. But when he was going to create man, before he created man, he said these words in Genesis 1:26. కానీ దేవుడు మానవుణ్ణి సృష్టించేదానికి ముందు ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాటలు చెప్పాడు. God said, "Let us make man in our image." Here is a statement of purpose before man is created. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఆదికాండం 1:26లో దేవుడు చెప్పాడు. మానవుణ్ణి సృష్టించేదానికి ముందు మానవుని ఎడల తన ఉద్దేశాన్ని చెప్పాడు. Whereas all the other bits of creation that we read of from verse 3 onwards of Genesis 1, మనము ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చూసినట్లయితే వేరే సృష్టిని సృష్టించేటప్పుడు it's just that God spoke something, there was light, and God spoke something, and then the dry land appeared, and God said something else, and the sun and the moon appeared. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. తర్వాత ఆరిన నేల కలగాలి అని చెప్పిన వెంటనే ఆరిన నేల కలిగింది. సూర్యుడు చంద్రుడు కలిగారు. God said something, and the fish and the birds appeared. ఆ తర్వాత దేవుడు పలకగా పక్షులు చేపలు కూడా సృష్టించబడ్డాయి. But and the same thing for the animals. Let the earth bring forth living creatures, verse 24. జంతువుల విషయంలో కూడా అదే జరిగింది. 24వ వచనంలో మనం చూసినట్లయితే భూమి నుండి జంతువులు కలుగును గాక అని చెప్పిన వెంటనే జంతువులు కలిగాయి. But God did not say, "Let there be a man," కానీ మానవుడు కలుగును గాక అని దేవుడు చెప్పలేదు. or "Let there be a woman." లేక ఒక స్త్రీ కలుగును గాక అని చెప్పలేదు. Like he said for all the rest of creation, man was to be special, more important than everything else that God had created, because he was going to be made in the image of God, which even the angels in heaven do not have that privilege. మిగిలిన సృష్టి గురించి చెప్పినట్లు దేవుడు మానవుని విషయంలో చెప్పలేదు. ఎందుకంటే మానవుణ్ణి దేవుడు తన స్వరూపమందు చేయాలనుకున్నాడు. అందుకే సకల సృష్టిలో మనం చూసినట్లయితే మానవుడు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాడు. దేవదూతలు కూడా అటువంటి ఆధిక్యతను కలిగి లేరు. So we read here in Genesis 1:26, God said, "Let us make man in our image, according to our likeness." And when man lives according to that, reflecting God's image, he has authority. ఇక్కడ మనం ఆదికాండం 1:26లో చూసినట్లయితే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క పోలిక చొప్పున జీవిస్తాడో అప్పుడు అధికారాన్ని కలిగి ఉంటాడు. Let them rule. Think of that phrase. వారు ఏలుదురుగాక అని చెప్పబడింది. దాని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. Let them, that is man and woman, were created by God to be kings. ఇక్కడ వారు అంటే పురుషుడు మరియు స్త్రీ. ఇక్కడ వారు దేవుని చేత ఎందుకు సృష్టించబడ్డారు అంటే రాజుల వలె ఉండటానికి. To rule over their passions, to rule over everything on this earth. వారి కోరికల మీద వారు పరిపాలన చేయటానికి మరియు ఈ భూమి మీద ఉన్న సమస్తం మీద పరిపాలన చేయటానికి. They were to be kings. వారు రాజులుగా ఉండటానికి చేయబడ్డారు. But see what happens in Genesis chapter 3 when man sins, he immediately becomes a slave. The king has descended to becoming a slave in a moment just by one act of disobedience. కానీ ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం జరిగిందో చూడండి. వారు చేసిన ఒక్క పాపాన్ని బట్టి రాజులుగా చేయబడిన వారు దాసులుగా
మారారు కేవలం ఒక్క అవిధేయత ద్వారా. What Adam did in the Garden of Eden was, there was the voice of God within his spirit saying that he should not take part of that tree that God had forbidden. But he didn't listen to that voice. ఆదామును మనం చూసినట్లయితే ఏదెన్ తోటలో ఆయన ఆ వృక్షం దగ్గర ఉన్నప్పుడు నిషేధించబడిన ఆ ఫలాన్ని తినొద్దు అని ఒక స్వరం చెప్పినప్పుడు ఆదాము దానికి విధేయత చూపించలేదు. He responded to the pull of the dust part of him. తనలో ఉన్న ఆ మట్టికి సంబంధించిన ఆ భాగమునకు ఆయన స్పందించాడు. See, you and I also have a dust part of us and a spirit part of us. నీవు నేను కూడా మట్టికి సంబంధించిన భాగాన్ని కలిగి ఉంటాం, ఆత్మకు సంబంధించిన భాగాన్ని కలిగి ఉంటాం. The spirit part is that which pulls us upward toward God, and the dust part is that which pulls us downward to the things of earth. దేవుని వైపుకు మనల్ని లాగేది ఆత్మకు సంబంధించిన భాగము, ఈ భూమి వైపుకు మనల్ని లాగేది మట్టికి సంబంధించిన భాగం. It's not that we can't use the things of earth. In fact, God, when he sent Adam and Eve into that garden, there were thousands of wonderful trees there. God is the one who had created Adam with a desire for food. అంటే ఈ భూమికి సంబంధించిన వస్తువుల్ని మనం వాడుకోకూడదని కాదు. ఆదాము అవ్వలను ఏదెన్ తోటలోనికి దేవుడు పంపించినప్పుడు కొన్ని వేల వృక్షాలు అక్కడ ఉన్నాయి. ఆదాములో ఆకలిని కలుగు చేసింది కూడా దేవుడే. To hunger is something that God has placed in the human body, and the desire for food is not something evil or sinful. కాబట్టి మానవుని యొక్క దేహంలో ఆకలిని పెట్టింది కూడా దేవుడే. కాబట్టి మనము ఆకలి కోసం ఆహారం తినాలి అనే కోరిక అనేది చెడ్డది కాదు. It is when it is used in a wrong way that it becomes sin. కానీ అది ఎప్పుడైతే తప్పుడు విధానంలో వాడబడుతుందో అప్పుడు అది పాపం అవుతుంది. So God didn't say to Adam, you shouldn't eat anything, just deny yourself, be an ascetic and fast. No, he said you can go in there and eat anything you want. కాబట్టి దేవుడు ఆదాముతో ఈ విధంగా చెప్పలేదు, నువ్వేమీ తినకూడదు, నువ్వు ఉపవాసం ఉండాలి, ఒక సన్యాసి వలె ఉండాలని చెప్పలేదు. నీకు ఏమి కావాలంటే తినొచ్చు అని చెప్పాడు. But here's something that you shouldn't eat. కానీ ఇక్కడ ఒకటి ఉంది, దాన్ని నువ్వు తినకూడదు అని చెప్పాడు. And when Adam and Eve stood before that tree, here they were faced that pull of the voice of God telling them to live by his standards, and here was the pull of the body pulling them towards that very attractive fruit. కాబట్టి ఆదాము అవ్వలు ఆ వృక్షం దగ్గర నిలబడ్డప్పుడు దేవుని యొక్క ప్రమాణాల ప్రకారం జీవించాలని ఒక పోరాటం జరుగుతుంది. ఈ భూ సంబంధమైన దానికోసం జీవించాలని ఇంకొక పోరాటం జరుగుతుంది. In fact, it says in Genesis 3 and verse 6 that the woman saw something in the tree with her eyes. It was good for food. It was a delight to her eyes and something that appealed to her body. ఆదికాండం 3:6 మనం ఈ విధంగా చూస్తాము. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు. Now, if we keep this in mind, because we live in a world where there are so many things that appeal to our senses. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక విషయాలు మన ఇంద్రియాలకు ఆకర్షణీయంగా ఉంటాయి. And there are things that God has created which we can enjoy, and there are also things that God has forbidden. దేవుడు మనము సంతోషంగా అనుభవించడానికి కొన్ని విషయాలను సృష్టించాడు. అయితే దేవుడు నిషేధించిన విషయాలు కూడా ఉన్నాయి. And if we allow our senses to respond to things that God has forbidden, and we allow this dust part of us to pull us downward, and we live for that and do not respond to the voice of conscience within us pulling us upward, over a period of time we gradually become like the animals. కాబట్టి మన ఇంద్రియాలను ఈ భూ సంబంధమైన వాటి కోసం స్పందించడానికి అనుమతించినట్లయితే, దేవునికి సంబంధించిన వాటి కోసం మనం స్పందించటం మానేసినట్లయితే, మన మనస్సాక్షి విషయంలో సరిగా లేనట్లయితే నెమ్మదిగా ఏం జరుగుతుందంటే మనం జంతువుల వలె జీవించటం ప్రారంభిస్తాం. You know, when Jesus picked up a little child,
he said that that was the closest thing to heaven on the face of the earth. యేసు ప్రభు ఒక చిన్న బిడ్డను తీసుకొని ఈ భూమి మీద పరలోకానికి సంబంధించి అతి దగ్గరగా ఉండేది ఇటువంటి చిన్న బిడ్డలే అని చెప్పారు. When the disciples asked him who is the greatest in God's kingdom, he picked up a child and said, "This is the greatest one in God's kingdom." దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవారు అని శిష్యులు యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఒక చిన్న బిడ్డను తీసుకొని ఇటువంటి వారే అని చెప్పాడు. Because a little baby is perhaps the closest thing to heaven that we can see on the face of the earth. If you look into the eyes of a little baby, you see the purest eyes, the purest thing that we can see on earth, closest to heaven. కాబట్టి ఈ భూమి మీద పరలోకానికి అతి సమీపంగా ఉండేది ఒక చిన్న బిడ్డ మాత్రమే. ఆ చిన్న బిడ్డ యొక్క కళ్ళు మనం చూసినట్లయితే అవి ఎంతో స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటాయి. But as that little child grows up and responds to the dust part of it, కానీ ఆ బిడ్డ ఎదిగే కొలది ఆ మట్టికి సంబంధించిన భాగానికి ఎప్పుడైతే ఎక్కువగా స్పందిస్తూ ఉంటాడో it gradually becomes more and more like an animal. నెమ్మదిగా అతడు ఒక జంతువు వలె మారిపోతూ ఉంటాడు. And unless that child responds to the call of Christ at some time in its life and allows God to revive its spirit, it will just sink lower and lower and lower. And you see how many human beings around the world do some abominable things which even animals don't do. ఆ వ్యక్తి ఏదో ఒక సమయంలో క్రీస్తు యొక్క పిలుపుకి స్పందించకుండా క్రీస్తుని ఆహ్వానించకుండా ఉన్నట్లయితే నెమ్మదిగా అతడు జంతువు వలె మారిపోతూ ఉంటాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది ఎంతో హేయమైన పనులు చేస్తూ ఉంటారు. కనీసం జంతువులు కూడా అటువంటి పనులు చేయవు. So when God created man, he breathed into him, and his purpose was that man and woman should rule. కాబట్టి దేవుడు మానవుని సృష్టించినప్పుడు తన నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు. ఎందుకంటే ఆ స్త్రీ పురుషుడు కలిసి ఈ భూమిని ఏలాలి అని. Man should not be a slave. I want to say to you in Jesus' name that God never intended you to be a slave. మానవుడు ఒక దాసుడిగా ఉండటానికి వీల్లేదు. యేసు నామములో నేను చెప్తున్నాను, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మానవుడు దాసునిగా ఉండకూడదు. You're not meant to be a slave to guilt, to fear, to discouragement, to sin, to your passions. నీవు ఒక అపరాధ భావంలో ఉండకూడదు, నిరుత్సాహంలో ఉండకూడదు, పాపంలో ఉండకూడదు, నీ శరీర ఇచ్చలకు లోబడకూడదు. To the fear of men or any such thing. భయం కానీ మనుషుల భయం కానీ అలాంటి వాటికి ఏటికి దాసులుగా ఉండకూడదు. God wants you to be an overcomer. నీవు జయించువానిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయ్యింది. To rule over everything. సమస్తమును పరిపాలన చేయాలని. And the only way to do that is if you respond to the upward call of God all the time and ask for his power to deny the pull downwards. అలా చేయటానికి ఏకైక మార్గం ఏంటి అంటే పైనుంచి వచ్చే ఆ పిలుపుకి ఎప్పుడు లోబడుతూ ఉండాలి, మరియు క్రింద నుంచి వచ్చే ఆ శక్తిని జయించాలి అని నీవు దేవుని దగ్గర నుండి శక్తిని పొందాలి.